కాళ్ళ పగలే కదా ఏమవుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. నేను ఒక పేషెంట్ గురించి చెప్తానండి. ఆయన వయసు 65 సంవత్సరాలు. ఈ రోజు సాయంత్రం చూశాను నేను. ఆయన కాలంతా ఎర్రగా అయిపోయి చీమ్ కారుతుంది, నొప్పి, జ్వరంతో నా దగ్గరకు వచ్చారు. HbA1c 14 ఉంది. అంటే షుగర్ ఆయనకి 400 పైనే ఉంటుంది. ఇప్పుడే పెరిగింది డాక్టర్ గారు నా షుగర్. ఇదివరకు నాకు ఇంత షుగర్ లేదండి. కాలు విపరీతంగా నొప్పి వస్తుంది, 2 రోజులు జ్వరం కూడా ఉంది. ఇది 2 రోజుల్లోనే జరిగింది అని చెప్పారు. దీన్ని మనం సెల్యులైటిస్ అంటాము. ఈ కాళ్ళ పగలలో నుండే బ్యాక్టీరియా, ఫంగస్ కి ఇవి ఒక డోర్ అన్నమాట. ఆ పగలలో నుంచి, క్రాక్స్ లో నుంచి మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ వీడియోలో షుగర్ పేషెంట్స్ కాళ్ళ పగులను ఎలా నివారించాలి, పాదాల సంరక్షణ ఎలా పాటించాలి, కాళ్ళకు పుండు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా చూద్దాము. మనం అందరం ఏం చేస్తాము, మొహం క్లీన్గా పెట్టుకుంటారు, బ్రష్ చేసుకుంటారు, మొహం కడుక్కుంటారు, తవ్వుకుంటారు. కానీ కాళ్ళని, పాదాలని మనం చాలా తక్కువగా పట్టించుకుంటాం కదా. కానీ పాదాలు అనేవి చాలా ముఖ్యమైన భాగాలండి మన శరీరంలో. ఎందుకంటే మనం నిలబడాలి, నడవాలి. ఇప్పుడు మీరు పెద్ద వయసు వాళ్ళని అడగండి, వాళ్ళ జీవితంలో ఒకటే కోరిక ఉంటుంది, ఆఖరి రోజు వరకు నా కాళ్ళ మీదే నేను నిలబడాలి, నడవాలి, నా పనులు చేసుకోవాలని అందరికీ ఉంటుంది కదా. మరి అలా జరగాలి అంటే పాదాల సంరక్షణ చాలా ముఖ్యము. కాళ్ళ మీదే మన బాడీ బరువు అంతా కూడా పడుతుంది. కాబట్టి పాదంలో చిన్న పుండు పడినా కూడా నడవలేరు, బెడ్ రెస్ట్ అని చెప్తాము కదా. కాళ్ళకి ఏ దెబ్బ తగిలినా కూడా మారడానికి ఎక్కువ కాలం పట్టేది కూడా ఎందుకు అంటే మన బాడీ వెయిట్ అంతా కూడా పాదాల మీదే పడుతుంది. కాబట్టి అసలు పుండు పడకుండా మనం నివారించుకుంటే ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కూడా రాకుండా ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళల్లో కాళ్ళల్లో పుండు పడడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయండి. షుగర్ వలన రక్తనాళాలు దెబ్బతింటాయి, అది కూడా స్మాల్ బ్లడ్ వెసల్స్ దెబ్బతింటాయి అన్నమాట. దాని వలన కాళ్ళకి రక్త సరఫరా తగ్గిపోతుంది, స్కిన్ డ్రై అయిపోతుంది. దీంతో పాటు ఆటోనామిక్ న్యూరోపతి అంటాము. నరాలు డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకు స్వెట్ గ్లాండ్స్ డ్యామేజ్ అయిపోతాయి, స్వెట్ సెక్రీషన్ సరిగా ఉండదు. కాబట్టి వాళ్ళకి డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుంది. డ్రై స్కిన్ ఈజీలీ క్రాక్స్ అంటే పగులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళకి షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తూ ఉంటాయి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో ఇంకొక కాంప్లికేషన్ ఏంటి అంటే డిలేడ్ వూండ్ హీలింగ్ అంటారు. అంటే పుండు పడితే త్వరగా మానదు. అందుకు కారణం కొలాజన్ ఫార్మేషన్ అనేది స్లో అయిపోతుందండి వీళ్ళలో. ఇంకొక WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ పనితనం కూడా షుగర్ ఎక్కువ ఉండడం వల్ల తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళల్లో మనం తరచుగా ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తూ ఉంటాము. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు పాదాల సంరక్షణ అనేది చాలా ముఖ్యం. అందులో మొదటిది రోజు పాదాలని క్లీన్ చేసుకోవాలి. లూక్వార్మ్ వాటర్తో లేకపోతే మామూలు రూమ్ టెంపరేచర్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. హార్ష్ సోప్స్ వాడకండి, ఎందుకంటే స్కిన్ డ్రై అయిపోతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి, పగుళ్ళు వచ్చేస్తాయి. అందుకని న్యూట్రల్ pH ఉన్న సోప్స్ వాడండి. కాళ్ళు కడుక్కున్న తర్వాత టవల్ పెట్టి తడి లేకుండా క్లీన్గా పాదాలు మరియు పాదాల వేళ్ళ మధ్యలో కూడా క్లీన్ చేసుకుంటే మంచిది. మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయండి. కాళ్ళకు పగుళ్ళు ఉన్నాయి, డ్రైగా ఉంటే అలా వదిలేకుండా మాయిశ్చరైజర్ ఏదైనా అప్లై చేయొచ్చు. కానీ ఈ మాయిశ్చరైజర్ అనేది కాళ్ళ వేళ్ళ మధ్యలో రాయకూడదు, ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలా పాదం పైన మరియు కింద కూడా ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది పడుకునే ముందు రాసుకోవచ్చు. డీప్ క్రాక్స్ ఉన్న వాళ్ళు వాజ్లిన్ వంటివి రాయొచ్చు, కొబ్బరి నూనె వంటివి కూడా వాడుకోవచ్చు. మరియు పాదాలని గమనించినప్పుడు వీళ్ళల్లో ఆటోనామిక్ న్యూరోపతి అంటే స్పర్శ తక్కువ ఉంటుంది కదా, పెరిఫరల్ న్యూరోపతి కూడా అంటాము కొంతమందిలో. ఇందువల్ల వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కూడా స్పర్శ తెలియదు, అది పెద్ద పుండు అయిపోయిందని కూడా గమనించలేరు. ఎందుకంటే సెన్సేషన్ తక్కువ ఉంటుంది, టెంపరేచర్ సెన్స్ తగ్గుతుంది, పెయిన్ సెన్స్ తగ్గుతుంది, టచ్ సెన్స్ తగ్గుతుంది. కాబట్టి వీళ్ళకి తరచుగా దెబ్బలు తగ్గుతూ ఉంటాయి, ఈజీగా పుండు పడిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా చెప్పులు వేసుకోవాలి. బేర్ ఫుట్తో అసలు నడవద్దు. ఈ చెప్పులు కూడా చాలా మంచి చెప్పులు వాడుతున్నామండి అని 2-3 years నుంచి వాడుతూ ఉంటారు, అలా వాడకూడదు. ప్రతి 3 నుంచి 4 నెలలకు ఒకసారి చెప్పులు మారిస్తే మంచిది. మరియు కాళ్ళని మీరు చూసుకునేటప్పుడు టైట్ షూస్ వేసుకోకూడదు, గాలి తగులుతూ ఉండాలి.
మరియు సాక్స్ ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి. సాక్స్ చాలా క్లీన్గా ఉండాలి. చిన్న పుండు తగిలిన, ఎక్కడైనా దెబ్బ తగిలితే ముఖ్యంగా డాక్టర్ అటెన్షన్కి తీసుకుని వస్తే దానికి మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాము. కొంతమందిలో స్కిన్ థిక్ అయిపోయింది, అక్కడ నడుస్తుంటే నొప్పి వస్తుంది అంటారు ప్రతిసారి. దానికి కొన్ని క్రీమ్స్ ఉంటాయండి, ఆ క్రీమ్స్ పెడితే తగ్గిపోతుంది. షుగర్ని ఖచ్చితంగా HbA1c బిలో 7 ఉంచుకోవాలి. మనము రెగ్యులర్గా వాకింగ్ చేయండి, ఆహారంలో మార్పులు చేయాలి, అవసరమైన మెడికేషన్ వాడుకొని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. మరియు వాకింగ్ చేసేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఎప్పుడు కూడా నడిచేటప్పుడు ఎండలో వేడి సర్ఫేసెస్లో నడవకూడదు. అది కూడా చెప్పు లేకుండా నడిస్తే చాలా డేంజర్. ఎండే కదా కొంచెం ఉంది అనుకుంటే కాదు, ఆ బండలు కానీ నేల చాలా వేడిగా ఉంటుంది. అప్పుడు మనం చిన్న వాటర్ బబుల్ లాంటివి స్టార్ట్ అయ్యి పుండు పడే వాళ్ళని కూడా మనం చాలా మందిని చూస్తాం. కాబట్టి ఎండలో రఫ్ సర్ఫేసెస్లో నడవకూడదు. సో ఇటువంటి పాదాల సంరక్షణ తీసుకుంటే మనం క్రాక్స్ నివారించుకోవచ్చు మరియు కాలుకి పుండు పడదు. 85% ఆఫ్ యాంపుటేషన్స్ అంటే కాలు తీసేయడం అనేది ఒక చిన్న పగులుతో స్టార్ట్ అవుతుందని తెలుసా మీకు? కాబట్టి రోజు రెగ్యులర్గా వ్యాయామం చేయండి, పాదాల సంరక్షణ చూసుకోండి, డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్ తీసుకోండి, వాటర్ కూడా ఎక్కువగా తాగితే మనం కాంప్లికేషన్స్ నివారించుకోవచ్చు.